శ్రీ గురుభ్యో నమ. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. సదాశివ సమారంభం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. నారాయణం నమస్కృత్య నరత్యవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వాగర్థ విష్ణుక్తో వాగర్థ ప్రతిపత్తే జగత పితరో వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆపదామపర్తారం దాతారం సర్వసంతాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీ గురుభ్యో నమ. కృష్ణం వందే జగద్గురుం. వచన సుందరకాండం. ఇవాళ ఎపిసోడ్ 18 చెప్పుకోవాలి. 17 ఏం చెప్పుకున్నామంటే, ఆ వానరాతుడు కొంత దవ్వరికి ఇట్లా ఆలోచింపసాను. కొంత దవ్వరికి అంటే కొంత దూరం వెళ్ళి ఇలా ఆలోచిస్తున్నాడు ఆంజనేయ స్వామి. ఇప్పుడు కంటిన్యూషన్. ఎపిసోడ్ 18. సీతాదేవిని దర్శించుట అను ఒక కార్యం ముగిసినది. ఇంకనూ చేయవలసిన కార్యం ఉంది. ఇంకనూ చేయవలసిన కార్యములందు సామదాన భేదోపాయంలో రాక్షసులు కూడా పనిచేయదు. అందువలన ఈ కార్యమునందు పరాక్రమం చూపుటే సరైన ఉపాయమని నా నిశ్చిత అభిప్రాయం. నేను ఇక్కడనే శత్రుబలములకును మనవారి బలములకును యుద్ధ నైపుణ్యమునందలి తారతమ్యములను బాగుగా తెలుసుకున్నట యుక్తము. పిమ్మట కృతనిశ్చయుడై సుగ్రీవుడకు వెళ్ళినచో అప్పుడు ప్రభు శాసనమును చక్కగా నెరవేర్చిన వాడును అవుదును. ఇప్పుడు నాకు రాక్షసులతో తీవ్రమైన యుద్ధము సులభముగా సంభవించినట్లు చూడవలెను. అప్పుడే రావణుడు యుద్ధమున తన వారి బలమును నా బలమును వాస్తవముగా తెలుసుకొనగలడు. కావున రావణుని వాని మంత్రులను సైన్యమును అనుచరులను యుద్ధమునందు ఎదుర్కొని వాని శక్తి సామర్థ్యములను మనస్సులోని ఆలోచనలను బాగుగా ఎరింగి తృప్తిగా తిరిగి వెళ్ళేదను. క్రూరుడైన రావణుని యొక్క ఈ అశోకవనము శ్రేష్టమైనది, నందనవనముతో సమానమైనది అయిన ఈ వనమును ధ్వంసము చేసేదను. ఇది పాడైపోయిన వార్తను విన్న వెంటనే దశాననుడు కుపితుడగును. అప్పుడు ఒక మహాయుద్ధము జరుగును. ఆ రాక్షస యుద్ధులతో రణరంగమును నేను ఎదురులేని ప్రతాపముతో పోరాడి ఆ రావణ ప్రేరిత బలములను హతమార్చి హాయిగా సుగ్రీవుని సన్నిధికి చేరగలను. అనంతరము తీవ్రమైన పరాక్రమం గల మారుతి విజృంభించిన వాడై పెనుగాలి వలె అత్యంత వేగముతో బలముగా వృక్షములను పెకలించి వేయనారంభించను. ఆ వనమందలి వృక్షంలన్నీ పూర్తిగా నేలమట్టమాయను. సరస్సులు పాడైపోయాను. క్రీడావరతంలా నేను నుగ్గునుగ్గు ఆయను. అప్పుడు ఆ వనము ప్రాణము లేని దేహం వలె శోభావిహీనమయ్యను. అశోకవనము వివిధముల పక్షుల వికృత ధ్వనులతో నిండిపోయాను. ఆ కపీశ్వరుడు మిక్కిలి బలశాలి అయిన రావణుని మనస్సు క్లేశపడినట్లుగా వనమును భంగపరచెను. పిమ్మట మహాబలశాలురైన పెక్కుమంది రాక్షస యోధులతో ఒంటరిగా పోరాడదలచిన వాడై అతడు ఉత్సాహశక్తితో ఒప్పారుచు ఆ వనముఖ ద్వారంపై నిలిచి శత్రువుల రాక్కై ఎదురు చూస్తూ ఉండను. పిమ్మట పక్షుల ఆర్తనాదములు, వృక్షములు పడిపోనప్పటి పెళపెళారాములు, మృగములు పక్షులు భయపడి గగ్గోలు పెట్టుచు పారిపోవటేగాక రాక్షసులకు భయమును కొలుపు అపశకునములు వచ్చిపడను, అంటే సూచితములయ్యను. అంతవరకును నిద్రలో మునిగి ఉన్న వికృతాకారాలైన ఆ రాక్షస్త్రీలు అందరూ వనభంగ ధ్వనులకు మేల్కొని సర్వనాశనమైన ఆ వనమును మహావీరుడైన వానరుని చూచిరి. అప్పుడు ఆ రాక్షస స్త్రీలకు దడ పుట్టినట్లుగా తన శరీరమును పర్వతమంత ఎత్తునకు పెంచగా చూచి వారు సీతాదేవితో ఇట్లనే, ఎవరు సంబంధించిన వాడు? ఎక్కడి నుండి వచ్చినాడు? ఎందుకు వచ్చినాడు? నిన్ను మేమేమీ అనము, భయపడకము. నీతో అతను ఏం మాట్లాడాడు? అతను మాట్లాడిందేమి తెలుపుము అనగా విని సీతాదేవి, పాము జాడలు పామునకే ఎరుక, ఇది లోక విదితము. ఇతనిని చూచి నేను భయపడుతూ ఉన్నాను. ఇతడు ఎవరో నేను ఎరగను. కామరూపుడైన రాక్షసుడే ఇట్లు వచ్చినాడా అని తలంతును. వారిలో కొందరు ఈ విషయమును రావణునకు నివేదించటకై వెళ్ళిరి.
ఆ రాక్షస స్త్రీలు రావణుడి కడకేగి భయంకరంగా వానరుని గురించి అతనికి తెలిపిరి. ఆ వానరుడు సీతాదేవితో సంభాషించను. ఆ వానరుని గూర్చి తెలుపమని జానకిని పెక్కురుతల అడిగినను ఆ సీత తెలుపడుకు ఏమాత్రము ఇష్టపడట్లేదు. అతడు అక్కడనే ఉన్నాడు. ఆ వనమునందు ఆ మహావీరుడు ధ్వంసం చేయని ప్రదేశమే లేదు. కానీ జానకి ఉన్న చోటును మాత్రము అతడు తాకనైనా తాకలేదు. ఆమెను రక్షించుటకే ఆ ప్రదేశమును అతడు భగ్నమార్చలేదు అని మాకు అనిపించుతూ ఉన్నది. ఓ ఉగ్రరూప, అతడు ముందుగా సీతాదేవితో సంభాషించను. అంతేగాక ప్రమదావనమును నాశనమర్చను. ఈ 2 మహాపరాధములు గావించిన భయంకర ఆకారుని తీవ్రముగా దండించుటకు ఆజ్ఞాపింపము. ఈ మాటలు విని రావణుడు క్రోధావేశములతో ఊగిపోవచ్చు. హనుమంతుని బంధించి తెచ్చుటకై తనకు అంటే హనుమంతుడికి దీటైన సూర్యులకు ప్రముఖ రాక్షస యోధులకు ఆజ్ఞలను ఇచ్చాను. రావణుని ఆజ్ఞ మేరకు బలశాలులైన ఆ కింకర్లలో 80,000 మంది యోధులు బాణములను 20 గొదియలను చేబూరిన వారి ఆ భవనం నుండి బయలుదేరి యుద్ధ సన్నద్ధుడై వనముఖ ద్వారంపై నిలిచిన కపివరుని సమీపించి మండుతున్న అగ్ని మీదకి మిడతల వలె అతని పైకి అంటే తమ నాశనం కొరకై అతి వేగంగా దూసుకొని వచ్చిరి. వారు వివిధములైన గదలను, ఇనప గుదయలను, అడ్డకత్తులను, వాడి బాణములను ఆ వానరోత్తములపై విసిరివేసిరి. వారు వివిధములైన ఆయుధములతో అతివేగముగా హనుమంతుని చుట్టుముట్టి ఆయనను ఎదిరించి నిలిచిరి. హనుమంతుడును హర్షాతిరేకముతో తన వాలమును నేలపై కొట్టి భయంకరంగా సింహనాదం చేసి తన శరీరమును మిక్కిరి పెంచినవాడై లంకలో ప్రతిధ్వనించినట్లుగా దృఢముగా తన జబ్బులు తెరచి ఇట్లు జయఘోషమునర్చను. మహాబల సంపన్నుడైన శ్రీరామునకు జయము. మిక్కిలి పరాక్రమశాలి అయిన లక్ష్మణస్వామికి జయము. శ్రీరామునికి విధేయుడై కిష్కింధకు ప్రభు అయిన సుగ్రీవునకు జయము. అసహాయ సూర్యుడు కోసల దేశ ప్రభు అయిన శ్రీరామునకు నేను దాసుడును, వాయుపుత్రుడును. నా పేరు హనుమంతుడు. శత్రు సైన్యములను రూపుమాపు వాళ్ళను 1000 మంది రావణులైనను యుద్ధరంగమున నన్ను ఎదిరించి నిలవజాలు. సకల రాక్షసులను లంకాపురిని నాశనమార్చెదను. నేను వచ్చిన పనిని ముగించుకుని సీతాదేవికి నమస్కరించి వెళ్ళేదను. హనుమంతుని భీషణ తునులకు రాక్షస కింకరులు భయముతో గడగడా వణకిరి. కానీ రావణుని ఆజ్ఞ మేరకు వారు హనుమంతుని చుట్టుముట్టగా అతడు ముఖద్వారమునకు బిగించిన భయంకరమైన ఇనపగడియను చేతపట్టను. ఆ పరిగణ గ్రహించి రాక్షస వీరులను హతమార్చను. ఆ వాయుసుడు కింకర రాక్షసులను అందరినీ చంపి ఇంకా యుద్ధం చేయదలిచిన వాడై వనముఖ ద్వారం మీదకి చేరిను. వారిలో కొంతమంది రావణుని కడకేగి కింకర్లందరూ మారుతి చేతిలో మడిసిరి అని చావు కబురు చల్లగా తెలిపిరి. ఇది విని రావణుడు ప్రహస్తుని పుత్రుని అంటే ప్రహస్తుడు మంత్రి యొక్క కుమారుడు హనుమంతునితో తలపోయటకు ఆజ్ఞాపించెను. హనుమంతుడు రాక్షస కింకర్లను అందరినీ హతమార్చిన పిమ్మట చైత్య ప్రసాదము అతని దృష్టిలో పడిన. దానిని కూడా ధ్వంసం చేయుటకు సంకల్పించి చైత్య ప్రసాదము మీదకి ఎగిరి కపివరుడైన మారుతి దాన్ని అధిరోహించను. హనుమంతుడు చెవులకు చిల్లులు పడినట్లు తీవ్రముగా భుజస్పాలన చేయగా ఆకాశమున ఎగురుతున్న పక్షులు నేలపై పడిపోయాను. అతడి చైత్య సంరక్షకులు ఎల్లరూ మూర్చిపోయేది. అస్త్ర విద్యా పారంగతుడైన శ్రీరామునకు జయం. మిక్కిలి బలపరాక్రమము గల లక్ష్మణులకు జయం. రాఘవుని అనుగ్రహమునకు పాత్రుడైన కిష్కింధకు ప్రభు అయిన సుగ్రీవునకు జయం. మిక్కిలి క్లిష్టములైన కార్యములు సైతం అవలీలగా సాధింపగల కోసలేంద్రులకు నేను నమ్మిన బంటును. శత్రుబలములను రూపమాపుడును వాయుసుడును హనుమంతుడును 1000 మంది రావణులైన యుద్ధములకు సాటిరారు. రాక్షసులను పరిమార్చి లంకానగరమును ధ్వంసమునర్చదం. సీతాదేవి కురణమిల్లి కృతార్థులనై వెళ్ళదను. వెంబట మహాకాయులైన ఆ రాక్షసులు ఆయుధములను ప్రయోగించుతూ మారుతిని చుట్టుముట్టిరి. హనుమంతుడు క్రుద్ధుడై భయంకర రూపము దాచినవాడై ఆ ప్రాసాదం యొక్క స్వర్ణాలంకృతమైన మహాస్తంభమును పెకరించెను. 100 అంచుల స్తంభమును గిరగిరా తిప్పసాగాను.
అప్పుడు దాని నుండి అగ్ని ఉద్భవించను. అది ప్రసాదమును వందల కొలది రాక్షసులను దహించి వేసను. సర్వశక్తి సంపన్నుడైన హనుమంతుడు అంతరిక్షము నిలిచి ఇట్లు బిగ్గరగా వారిని హెచ్చరించెను. నా వంటి మహాపరాక్రమశాలులైన వానర యోధులు వేల కొలది పంపబడిది. మహాబలశాలులైన వారందరూ సుగ్రీవ ఆజ్ఞలను శిరసావహించువారే. మేమును ఇతర వానరులను భూమండలమునందు అంతటను సంచరించుతూ ఉన్నాము. మాలో కొందరు 10 ఏనుగుల బలము గలవారు, మరికొందరు వారికి 10 రెట్లు 100 ఏనుగుల బలము గలవారు, ఇంకనో కొందరు 1000 ఏనుగుల బలము గలవారు. ఈ విధముగా అసంఖ్యాక బలము గలవారే గాక ఊహలకు అందని అంతగా బల సమంచితులు ఇట్టి వానర యోధులు కోట్ల కొలదిగా వెంటరాగా సుగ్రీవుడు ఇచ్చటికి వచ్చి మిమ్మల్ని అందరినీ తుదుముట్టించగలడు. మీరు మహాత్ముల శ్రీరామచంద్ర ప్రభువుతో వైరం పెట్టుకున్నారు. ఆ కారణం మీరు మీ లంకానగరము మీ ప్రభు దుష్ట రావణుడు సైతం మిగులరు ఉండరు. ప్రహస్తుని కుమారుడైన జంబుమాలి రావణుని ఆదేశమును అనుసరించి యుద్ధమునకు బయలుదేరడం. గాడిదలను పూంచిన రథంపై ఆ జంబుమాలి వచ్చుటం చూచి హనుమంతుడు హర్షంతో మిక్కిలో పొంగిపోయిన వాడై గర్జించాను. మహాబాహువైన జంబుమాలి ముఖద్వారం యొక్క పైభాగమున ఉన్న కపివరుడు ఆ హనుమంతునిపై వాడి అయిన బాణములను ప్రయోగించను. అతడు హనుమంతుని ముఖముపై ఒక అర్ధచంద్రాకార బాణము, శిరస్సుపై ఒక వంకరములకి గల బాణమును, బాహువులపై 10 తీవ్రమైన బాణములు ప్రయోగించి ఆయన బాధించగా ఆ కపివరుడు పక్కనే ఉన్న ఒక శిలను పెకలించి అతనిపై విసరగా జంబుమాలి ఆ శిలను ముక్కలు గావించాను. ఇక్కడితోటి ఎపిసోడ్కి విరామిద్దాం. తర్వాత కంటిన్యూ చేద్దాం. స్వస్తి.